రూపాయల ఆనందం అయితే ఈ సినిమాతో వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు, లవర్స్తో కూడా చూడొచ్చు. సో ఎక్కడ చాలా అంటే చాలా వల్గారిటీ అంటే ఏం లేదు, అన్నీ ఒక మంచి కామెడీ సీన్స్ ఉన్నాయన్నమాట. సో సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఒక 40 మినిట్స్కి ఒక సాంగ్ వస్తుంటుంది. మెయిన్ ఆ స్వాతి రెడ్డి సాంగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ లడ్డు క్యారెక్టర్ కానీ, ఆ మ్యాడ్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్, ప్రతి చోట ఫన్ పేలుతూనే ఉంటుంది. సో థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. హైలైట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు హైలైటే అన్న. చాలా అంటే చాలా కామెడీగా వెళ్తూ ఉంటుంది. గోవా ఎపిసోడ్ అయితే ది బెస్ట్. సునీల్ గారి కామెడీ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట. సో అనుదీప్ కేవి గారు చిన్న సీన్లో వస్తారు, ఆయనది కూడా చాలా కామెడీగా ఉంటుంది. సో త్రోట్ ఎంజాయ్ అన్న, కంటెంట్తో పాటు కామెడీ చాలా చాలా బ్లాక్ బాస్టర్ అనమాట. సో మ్యాడ్ క్యూబ్ కూడా వస్తుంది అనమాట, దానికోసం వెయిట్ చేస్తున్నా. చాలా చాలా బాగుంది, అందరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. మూవీ ఎలా అనిపించింది ఓవరాల్ గా? ఏ మూవీ? 2 సినిమాలు. బేసికలీ ఈ డైరెక్టరే కామెడీ కాబట్టి ఇలాంటి కామెడీ సినిమాలే బాగుంటాయి అనమాట. నాకైతే చాలా 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 నచ్చింది. ఇంకేదైనా మ్యాజిక్ ఉంటుందేమో, బాగుంటుందేమో అనుకున్నాను. కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, కానీ డిసప్పాయింట్ అయినప్పుడల్లా ఎవరెక్కరిని తీసుకొస్తున్నారనమాట. అదే మన డైరెక్టర్ ఉన్నాడు కదా, వాడిని గట్ట అనుదీప్ కానీ, అలాగే క్యారెక్టర్స్ కానీ బాగున్నాయి. హీరోయిన్ లేకపోయినా కానీ కలర్ఫుల్గా ఉంది మూవీ. చాలా అంటే చాలా క్రేజియస్ట్గా ఉంది, చాలా కామెడీగా ఉంది. చూడొచ్చు, వన్ టైం వాచ్ ఇట్ అనమాట. కామెడీగా ఉంది. లింక్స్ లేవు అనమాట. డైరెక్టర్ అన్నాడు కదా ఆల్రెడీ, ప్రొడ్యూసర్ కథ వెతకద్దని. నిజంగానే కథ వెతకకుండా చూస్తే టైంపాస్ అయిపోద్ది అంతే. లాజిక్స్ వెతకకుండా ఓన్లీ నవ్వుకోవడానికి మాత్రం వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. వన్ టైం వాచ్ ఇట్ అనమాట. నాకు ఫస్ట్దే నచ్చింది. సాంగ్స్ అంత మ్యాజికల్ ఏం లేవు, బాగున్నాయి. అంటే స్టోరీకి తగ్గట్టు అట్లా నడిచిపోయినాయి అంతే. కానీ కొంచెం లడ్డు పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే 4 మ్యాన్స్ డ్రామాటిక్ అనమాట ఇది అంతే. చాలా క్రేజీ. ఏం లేదు, హీరోయిన్ ఉందనా. హీరోయిన్ అంటే ఏంటి, కలర్ఫుల్ గ్లామర్ అంతే. అట్లాంటి గ్లామర్ యాడ్ అయితేనే ఉన్నాయన్నమాట. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, చాలా బాగుంది. వన్ టైం వాచ్ ఇట్ అనమాట అంతే. కామెడీ మాత్రం సూపర్. కామెడీ మాత్రం అసలు మ్యాడ్ సినిమా మాత్రం మ్యాడ్ అయిపోయింది. నాకు పిచ్చి లేసిపోయింది అంతే. నేను ఏదో అనుకున్నా, దాని కేంద్రంలో అనుకున్నా, లోపల పోతే మాత్రం ఫుల్ కామెడీ. అసలు నవ్వి చచ్చిన నేనైతే. నిజం, రియల్లీ సూపర్. ఇంకా రేటింగ్ 3.5. హైలైట్ కామెడీ, సినిమాలో హైలైట్ కామెడీ. ఆ గుండోడు ఉంటాడు ఒకడు ఆర్టిస్టు, ఆ గుండు గాని కామెడీ మాత్రం అదిరిపోయింది. ఆ గుండోడు ఉంటాడు ఒకడు, వాడి పేరేందో తెలియదు, మరి జబర్దస్త్ లో చేసిండో ఎలా చేసిండో. లడ్డు గురించే మొత్తం. అదే సినిమా చాలా బాగుంది. ఇక కలిపి చూడాల్సిన మూవీ. కామెడీ మాత్రం అద్దరు కూడా ఇస్తారు. అందరూ కలిపి చూడాలి మూవీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కలిపి చూడాలి. బట్ అంత హిలేరియస్ కామెడీ లేదు. అంత హిలేరియస్ ఉంది. పార్ట్ 1లో కొంచెం తగ్గింది, ఇందులో మాత్రం ఇంకా మూవీ మొత్తం నవ్వుతూనే ఉంటారు. హ్యాపీగా చూడొచ్చు. మొత్తం 2 hours మొత్తం హ్యాపీగా నవ్వుతారు. బట్ ఏ క్యారెక్టర్ బాగా హైలైట్ చేశారు ఈసారి? మూడు క్యారెక్టర్స్, అన్ని 4 క్యారెక్టర్స్ అన్ని ఈక్వల్ ఉన్నాయి. అందరూ ఈక్వల్ ఉన్నాయి. హ్యాపీగా చూసేయచ్చు. ఓకే, అదే క్లీన్ కామెడీ ఉందా లేకపోతే డబుల్ మీనింగ్? డబుల్ మీనింగ్ ఏం లేదు, క్లీన్ కామెడీ. అందరు నవ్వుతారు కంటిన్యూస్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేయచ్చు హ్యాపీగా, అందరూ చూడొచ్చు. పార్ట్ 3కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పార్ట్ 3 ఇచ్చాడు, మరి ఇస్తాడు, ఖచ్చితంగా ఉన్నాయి. డీడీ సంగీత్ శోభన్ మాత్రం యాక్టింగ్ చేశాడు, అబ్బా సూపర్ ఉంది. మ్యాడ్ కన్నా మ్యాడ్ స్క్వేర్ సంగీత్ శోభన్ చూసాడు చూడండి, ఎంత బాగుందంటే చెప్పగల. అశోక్ లాస్ట్ ఫైనల్ సీట్ అయితే ఇంకా సూపర్ ఉంది. అన్నీ బాగున్నాయి వీళ్ళు చేసింది. ఇంకా సాంగ్స్ అనేసరికి సాంగ్ కూడా చాలా బాగా చేశారు. డాన్సింగ్ కానీ, సాంగ్స్, హీరోయిన్స్ పాత హీరోయిన్స్ లేరు కానీ వీళ్ళు కూడా బాగా చేశారు కొత్త వాళ్ళు. లడ్డు అంటే అతను కొద్దిగా బ్యాడ్ కాదు, అంటే ఎర్రి పుష్పలా కదా చూపించారు, కానీ అతను తగ్గట్టు చాలా బాగా చేశాడు. అతని క్యారెక్టర్ సూపర్ ఉంది. ఇంకా మిగతా అందరు కూడా బాగా చేశారు. స్పాయిలర్స్ ఇవ్వకూడదు, తెలీదు, చూడాలి. అంత లేదు కానీ కామెడీ బాగానే ఉంది. మ్యాడ్ వన్ అసలు కామెడీ అంటే సూపర్ ఉంది. అక్కడ ఉన్న హీరోయిన్స్ ఇక్కడ ఏం లేరు, హీరోయిన్స్ అందరూ మారిపోయారు.
ఇంకా హీరోయిన్స్ లేరు అంటే మొత్తం డాన్స్ చేయడం అదే ఉంది. బట్ డబుల్ మీనింగ్ కామెడీ ఉందా క్లీన్ కామెడీ? క్లీన్ కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు, పక్కా చూడొచ్చు. ఎందుకుంటారు రెడీయా అన్నా? ఇప్పుడే వచ్చిన మ్యాడ్ మ్యాక్స్, మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 బ్లాక్ బాస్టర్ ఒకటే అన్న. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి ఆ సాంగ్ మాత్రం సూపర్ అన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ తక్కువ టైంలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఏదైనా ఉందంటే అది మ్యాడ్ మార్క్సే. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. నేను ఈ వీక్ పోయిన వీక్ చాలా సినిమాలు చూసిన, కానీ దీనంతా ఎంటర్టైన్మెంట్ ఏడా కాలే. 300కి మంచి న్యాయం జరిగిందన్న. నేను చాలా సినిమాలు బాధపడ్డా, చీ దీనమ్మ ఏం సినిమారా అని చాలా సినిమాలు బాధపడ్డా. కానీ సినిమాకి ఇంకోసారి పోవాలనిపించే సినిమా మ్యాడ్ మ్యాక్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి మా లడ్డుబాయ్ పెళ్ళి అయితే లేదు, పార్ట్ 1లో అంతే, పార్ట్ 2లో అంతే. మా లడ్డుబాయ్ పెళ్ళి అయితే లేదు. ఒకటి మా లడ్డు గానే పెళ్ళి ఇక పాసుగుట్టలలో పాగు ఆ సాంగ్కి అసలు ప్రతి ఒక్కరు ఎగురుతారని అసలు ఒక సాంగ్ ఏడ అసలు డైరెక్టర్ గారు మీరు స్టోరీ ఏందో కానీ బా ఎంత మంచి ఎంటర్టైన్మెంట్. పిచ్చి మెంటల్ ఎక్కించిన డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నీకు ఏడా బోర్ కొట్టదు. నెక్స్ట్ టైం అయితే సాంగ్ డాన్స్ అసలు ఆ గోవా ట్రిప్ ఉంటుంది భయ. ప్రియాంక ట్యాక్సీ వాళ్ళ హీరోయిన్ ఉంది బ్రో. ట్యాక్సీ వాళ్ళ హీరోయిన్ ఒక సీన్ లో వస్తుంది. ఆమె ఎంత హార్ట్ గా ఆమె బాడీ చూస్తే అరే గోల ఎంత మంది అమ్మాయిలు ఉన్నారు, అంత హార్ట్ అమ్మాయిలు. కానీ దాంట్లో ట్యాక్సీ వాళ్ళ హీరోయిన్ ఇన్ని రోజులు ఎటుపోయినా మేడం మీ సెక్సీ ఫిగర్ చూసి మేము పడిపోయినా అందరం. నాకు క్రష్ అయిపోయింది ఆమె అందం చూస్తే. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి నలుగురిని ఏడ తగ్గని ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. ఒకటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే మ్యాడ్ మ్యాక్స్. సితారా ఎంటర్టైన్మెంట్ లో ఒక బ్లాక్ బాస్టర్ సినిమా, పక్క 100 కోట్లు. ప్లీజ్ ఎవరు నెగిటివ్ రివ్యూ చెప్పకండి, చాలా బాగుందన్న సినిమా.